నరేంద్ర మోడీ గవర్నమెంట్ పవర్లోకి వచ్చినప్పటి నుంచి ద ఫస్ట్ టైం ఆ పార్టీ ఇంట్రడ్యూస్ చేసిన బిల్ పార్లమెంట్లో పాస్ కాకపోవడం. हमारे भरसक प्रयास के बावजूद हम सफल नहीं हो पाए. कांग्रेस, डीएमके, टीएमसी और समाजवादी पार्टी जैसे दलों की स्वार्थी राजनीति का नुकसान देश की नारी शक्ति को उठाना पड़ा है. ఈ రీసెంట్ టైమ్స్లో ఏ న్యూస్ పేపర్ చూసినా, ఏ న్యూస్ ఛానల్ చూసినా ఈ డిలిమిటేషన్ అండ్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ గురించే మాట్లాడుతున్నారు. ఎస్పెషల్లీ సౌత్ స్టేట్స్లో అయితే చాలా కాంట్రవర్సీగా మారింది బిల్. ప్రొటెస్ట్లు కూడా జరిగాయి. అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వాట్ ఈస్ డిలిమిటేషన్ అంటే ఏంటి, హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఉమెన్స్ రిజర్వేషన్, ఉమెన్ రిజర్వేషన్కి అసలు ఈ డిలిమిటేషన్కి సంబంధం ఏంది, అండ్ మొత్తం దీంట్లో బీజేపీ గేమ్ ప్లాన్ ఏందో తెలుసుకుందాం మనం. అసలు ఈ డిలిమిటేషన్కి, ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్కి ఎందుకు లింకప్ చేసింది, అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ ఎలక్షన్స్లో వచ్చే వరకు ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు. 2011 సెన్సస్కి లింక్ చేసి ఏవైతే సీట్స్ అయితే ఉన్నాయో పార్లమెంట్లో అవైతే ఇంక్రీజ్ చేస్తాము అనేసి అంటున్నారు. ఈ మొత్తం ప్రాసెస్లో ఒకవేళ సౌత్ స్టేట్స్కి నిజంగానే మోసం జరిగితే అది ఆ మోసం ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఫస్ట్ మనం డిలిమిటేషన్ అంటే ఏందో తెలుసుకుందాం. డిలిమిటేషన్ తెలుసుకోవాలంటే దానికన్నా ముందు మనం కాన్స్టిట్యుయెన్సీస్ తెలుసుకోవాలి. కాన్స్టిట్యుయెన్సీస్ ఏంటంటే లైక్ మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీ, హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ, సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీ, మెదక్ కాన్స్టిట్యుయెన్సీ, ఆదిలాబాద్ కాన్స్టిట్యుయెన్సీ, ఇట్లా 17 ఉంటాయి. మన తెలంగాణ స్టేట్లోనే 17 ఉన్నాయి. ఈ 17 ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ పార్లమెంట్లో ఉంటారు ఢిల్లీలో. మన స్టేట్ గురించి మాట్లాడతారు. మన స్టేట్కి రావాల్సిన ఫండ్స్ అయినా ఏవైతే మనకు రావాల్సిన ఉంటాయో అవన్నీ గురించి మాట్లాడుతుంటారు అనమాట. సేమ్ మొత్తం ఇండియా మొత్తం కలిపితే అట్లా 550 మెంబర్స్ ఉంటారు అనమాట ఎట్ ప్రెజెంట్ డే. అయితే ఈ 550 అనేది 1972లో ఫిక్స్ చేశారు. 1972కి ఇప్పటికి చాలా వేరీ అయిపోయింది. అప్పుడులో అరౌండ్ 60 crores ఉండే పాపులేషన్, ఈరోజు 140. సో ఏదైతే అలాంగ్ విత్ ద పాపులేషన్ గ్రోత్ ఆ రిప్రజెంటేషన్ కూడా పెరగాలి అనేసి మోడీ గవర్నమెంట్ అయితే అనడం జరిగింది. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో సీట్స్ పెంచడం ఫ్రమ్ 550 నుంచి 850కి, అది పాపులేషన్కి అకార్డింగ్గా పెరుగుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్ని డిలిమిటేషన్ అంటారు. ఇంతకుముందు డిలిమిటేషన్ 1952లో ఒకసారి, 1962, 1973 ఈ 3 టైమ్స్ అయితే అయ్యింది. ఆ టైంలో పాపులేషన్ గ్రోత్ అనేది కంట్రీ వైడ్గా ఈవెన్గా గ్రో అవుతుంది. బట్ 1972 నుంచి గవర్నమెంట్ ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ పాపులేషన్ కంట్రోల్ అయితే ఇంట్రడ్యూస్ చేసింది. ఈ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏవైతే తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఈ స్టేట్స్ ఏం చేసినాయంటే ఈ పాపులేషన్ కంట్రోల్ మోడల్ని ఫాలో అయ్యి గవర్నమెంట్కి అకార్డింగ్గా పాపులేషన్ అయితే కంట్రోల్ చేసుకున్నాయి అనమాట. అండ్ నాట్ ఓన్లీ దట్, దే హ్యావ్ ఆల్సో డెవలప్డ్ ద స్టేట్ ఒక జీడిపి పెంచారు, లిటరసీ రేట్ పెంచారు, ఓవరాల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ చూస్తే కూడా ఈ స్టేట్స్లో పర్ఫార్మెన్స్ బాగుంది. బట్ నార్థన్ స్టేట్స్ అయితే ఈ పాపులేషన్ కంట్రోల్ని ఫాలో చేయలేదు. సో ఎట్ ప్రెజెంట్ డే అకార్డింగ్ టు ద సెన్సస్, ఆ సెన్సస్ ఏవైతే 2011 సెన్సస్ ఉన్నాయో దాన్ని బట్టి మనము సీట్స్ పెంచితే యూపీకి చాలా పెరుగుతాయి సీట్స్, వెరాస్ సౌత్ ఇండియన్ స్టేట్స్, కేరళకి అసలు ఏం పెరగవు. మినిమల్ గ్రోత్ అరౌండ్ 3 or 4 సీట్స్ పెరుగుతాయి. ఆల్రెడీ వాళ్ళకి 20+ సీట్స్ ఉన్నాయి. 20+ 3 or 4 సీట్సే పెరుగుతాయి. వెరాస్ యూపీకి ఆల్రెడీ 80 ఉంటాయి, అరౌండ్ 120 అవుతాయి అకార్డింగ్ టు 2011 సెన్సస్. అంటే 2011లో ఏవైతే జనాభా లెక్కలు అయ్యాయో ఆ జనాభా లెక్కల బేసిస్గా డిలిమిటేషన్ చేద్దాం అనుకుంటుంది. ఒక చిన్న కంపారిజన్ చేద్దాం మనం ఇప్పుడు. చూద్దాం నార్త్ ఇండియన్ స్టేట్స్కి, సౌత్ ఇండియన్ స్టేట్స్కి వాళ్ళ పాపులేషన్ గ్రోత్ ఎలా ఉందో చూద్దాం మనం ఇప్పుడు. ఒక 4 సౌత్ ఇండియన్ స్టేట్స్కి, ఒక 4 నార్త్ ఇండియన్ స్టేట్స్కి అయితే కంపారిజన్ చేద్దాం. స్టార్టింగ్ ఫ్రమ్ యూపీ. ఉత్తరప్రదేశ్ 8 crores 38 lakhs ఉండే 1971లో పాపులేషన్. 2011లో 20 crores పాపులేషన్ అయింది అప్రాక్సిమేట్లీ. అంటే 2.5 times, ఆల్మోస్ట్ 2.3 times పెరిగింది పాపులేషన్. బీహార్ 4 crores 21 lakhs ఉండే 2011కి 10 crores 41 lakhs అయింది, అరౌండ్ 2.5 times ఎక్కువ పెరిగింది పాపులేషన్ గ్రోత్ అనేది. మధ్యప్రదేశ్ 3 crores ఉండే 7 crores 26 lakhs అయింది, 2.4% పెరిగింది పాపులేషన్ అయితే. ఢిల్లీ 41 lakhs ఉండే 1971లో, ఎట్ ప్రెజెంట్ 1 crore 68 lakhs, అరౌండ్ 4.1 times మోర్ గ్రోత్. అదే మనం ఇప్పుడు సౌత్ స్టేట్స్ కంపేర్ చేసుకుందాం. ఆంధ్రప్రదేశ్ 4 crores 35 lakhs ఉండే పాపులేషన్ 1971లో, ఎట్ ప్రెజెంట్ 8 crores 46 lakhsకి అయితే వచ్చింది. ఇట్ ఈస్ అరౌండ్ 1.9 times పెరిగింది పాపులేషన్. తమిళనాడు 4 crores 12 lakhs అయితే ఉండే పాపులేషన్, వాళ్ళ 7.21 crores ఉంది, 1.7 times పెరిగింది. కర్ణాటక 2.93 crores ఉండే 6.01 అయితే అయింది 2011లో. కేరళ 2.13 crore ఉండే ఇన్ 2011, 3.3 crores ఉండే 1.5 times పెరిగింది పాపులేషన్. ఈ
చిన్న కంపారిజన్లో చూడండి, ఆల్ ద నార్త్ స్టేట్స్ మనం ఏవైతే 4 స్టేట్స్ తీసుకున్నామో అన్ని టూ టైమ్స్ కన్నా ఎక్కువ అయితే గ్రోత్ ఉన్నాయి. వేరే సౌత్ స్టేట్స్ లెస్ దెన్ 2 టైమ్స్ కూడా, అంటే డబల్ కూడా కాలేదు సౌత్ స్టేట్స్లో పాపులేషన్. ఇప్పుడు ఈ పాపులేషన్కి అకార్డింగ్గా సీట్స్ అనేది రీడిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద సీట్స్ అనేవి నార్త్ ఇండియన్ స్టేట్స్కి వెళ్ళిపోతాయి. అప్పుడు ఏమైపోతుంది, పవర్ అనేది మొత్తం నార్త్ ఇండియన్ స్టేట్ సైడ్ ఉంటుంది. మనం ఒక చిన్న కంపారిజన్ అయితే చేద్దాం. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సీట్స్ లోక్సభలో ఏవైతే 550 అండ్ ఒకవేళ డిలిమిటేషన్ తర్వాత సీట్స్ పెరుగుతాయి కదా 850, ఒకవేళ రిప్రజెంటేషన్ అకార్డింగ్ టు ద పాపులేషన్ ఆఫ్ 2011 తీసుకుంటే ఎలా మారుతాయో చూద్దాం. యూపీలో 80 సీట్స్ ఉన్నాయి ప్రెసెంట్. ఆఫ్టర్ 2011 సెన్సెస్ ఆ డిలిమిటేషన్ అమలు చేస్తే 138 సీట్స్లా మారుతాయి. అరౌండ్ 1.7 ప్రపోర్షన్గా పెరుగుతాయి. అంటే ఆల్రెడీ 100 సీట్స్ ఉంటే 170 సీట్స్ అవుతాయి యూపీకి. సేమ్ వే 80 ఉంటే 138 అయినాయి. సేమ్ బీహార్కి 40 ఉన్నాయి ఎట్ ప్రెసెంట్ డే. ఆఫ్టర్ డిలిమిటేషన్ ఇట్ విల్ బి 72. ఫర్ ఎంపీ 29 ఉన్నాయి ఎట్ ప్రెసెంట్ డే. ఆఫ్టర్ డిలిమిటేషన్ ఇట్ విల్ బి 50. అరౌండ్ 1.7% పెరుగుతుంది. వెరాస్ ఆంధ్రప్రదేశ్కి 42 ఉన్నాయి, అవి జస్ట్ 59 అయితే. ఆంధ్రప్రదేశ్ అంటే బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ 2011 సెన్సెస్ అకార్డింగ్లీ ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు కలిపి 42 ఉన్నాయి, 59 అయితే. అరౌండ్ 1.4 ప్రపోర్షన్గా పెరుగుతుంది. తమిళనాడులో అయితే 39 ఉన్నాయి, అవి 50 అయితే 1.28% పెరిగినట్టు. కేరళలో అయితే 20 ఉన్నాయి, 23 మాత్రమే పెరుగుతాయి, 1.15% పెరిగినట్టు. ఇప్పుడు మనం జస్ట్ ఒక చిన్న కంపారిజన్ చేసి చూస్తే యూపీలో 1.7 పెరుగుతుంది, కేరళలో 1.15% పెరుగుతుంది. అంటే జస్ట్ 3 సీట్స్ మాత్రమే పెరుగుతున్నాయి. కేరళలో 20 సీట్స్ ఉంటే జస్ట్ 3 సీట్స్ మాత్రమే పెరుగుతున్నాయి. సో అప్పుడు బీజేపీ లాంటి గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే జస్ట్ నార్త్ ఇండియన్ స్టేట్స్లో ఏవైతే యూపీ, బీహార్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఈ స్టేట్స్ మాత్రం ఒకవేళ గెలవగలిగితే సౌత్ ఇండియన్ స్టేట్స్తో ఏం సంబంధం లేకుండా గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తే ఏవైతే మనం ట్యాక్సెస్ పే చేస్తున్నామో సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్ని, ఆ ట్యాక్సెస్ మనకి ఇప్పటికే మనం చూడొచ్చు ఒక కైండ్ ఆఫ్ పార్షాలిటీ ఉంటుంది సౌత్ ఇండియన్ స్టేట్స్ మీద. మనం కట్టిన దాంట్లో అరౌండ్ 40% కూడా మనకి రిటర్న్ రాదు. వేరే నార్త్ ఇండియన్ స్టేట్స్కి వాళ్ళు ఏదైతే ట్యాక్స్ పే చేస్తున్నారో దానికన్నా డబల్ వస్తుంది. అండ్ ఇన్ ఫ్యూచర్ ఒకవేళ డిలిమిటేషన్ అయ్యి సీట్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అయితే నార్త్ ఇండియన్కి ఎక్కువ పవర్ వస్తే వాళ్ళు ఒకవేళ మనకి 20%, 10% కూడా మనం ఏదైతే పే చేస్తున్నామో ఆ ట్యాక్స్ కూడా రిటర్న్ ఇవ్వకపోయినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రకారం సౌత్ ఇండియన్ స్టేట్స్కి అయితే చాలా లాస్ ఉంటుంది. సో అందుకనే అన్ని ఆపోజిషన్ పార్టీస్ అయితే చాలా ప్రొటెస్ట్ చేసి ఆ బిల్ని అయితే ఓడిచ్చేసాయి పార్లమెంట్లో. ఇప్పుడు మనం సెకండ్ సినారియో మాట్లాడదాం. ఏదైతే అమిత్ షా ఇంకా నరేంద్ర మోడీ అంటున్నారో 50% సీట్స్ అన్ని స్టేట్స్లో పెంచుతాం అనేసి, యాక్చువల్లీ అది పాసిబుల్ కాదు. నార్మల్గా డిలిమిటేషన్ అంటే ఏంటంటే అకార్డింగ్ టు పాపులేషన్ పెరిగితే ఆ పాపులేషన్కి అనుగుణంగా సీట్స్ పెంచడం మాత్రమే. బట్ వీళ్ళు అంటున్నారు అట్లా చేస్తామని. దానివల్ల అయితే ఇప్పుడు ఏదైతే కేరళలో తక్కువ పాపులేషన్ పెరిగింది, బట్ వాళ్ళ సీట్స్ కూడా అకార్డింగ్ టు పాపులేషన్కి సంబంధం లేకుండా పెంచితే ఏదైతే పీపుల్కి ఒక ఓట్ వాల్యూ ఉంటుందో కేరళలో ఆ ఓట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, అదే యూపీలో ఆ ఓట్ వాల్యూ అనేది తక్కువ అయిపోతుంది. సో ఇదైతే పాసిబుల్ కాదు. ఈవెన్ దో ఒకవేళ అట్లా అప్లై చేసినా కానీ మన సౌత్ ఇండియన్ స్టేట్స్ అయితే రిప్రజెంటేషన్ వాల్యూ అయితే తక్కువ అయిపోతుంది. కేటీఆర్ గారు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, మీరే వినండి. If Tamil Nadu has about 39 and Telangana has 17 with increased numbers also, our percentage should also increase proportionately. And it should not come down, our voice should not come down. If a state currently has 2% of the total parliament seats, even after delimitation, also the state should have 2% share of the seats. As Mr. Mann was pointing out, his numbers will increase technically, but percentage will come down, which defeats the whole purpose. మనం ఇప్పుడు బీజేపీ గేమ్ ప్లాన్ ఏందో తెలుసుకుందాం. యాక్చువల్లీ వాళ్ళ మెయిన్ ప్లాన్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి నార్త్ ఇండియన్ స్టేట్స్లో గ్రిప్ ఉంది. ఆ స్టేట్స్లో సీట్స్ పెంచేసి అక్కడ మాత్రం గెలిచి ఇండియాని ఎప్పుడు రూల్ చేద్దాం అనేసి అనుకుంటున్నారు. సో ఆ బిల్ పాస్ కావడానికి, డిలిమిటేషన్ బిల్ పాస్ కావడానికి ఈ ఉమెన్ బిల్ అయితే లింకప్ చేశారు. సో ఏవైతే పార్టీస్ ఇవి డిలిమిటేషన్ అపోజ్ చేస్తాయో ఆ పార్టీస్ ఉమెన్కి రావాల్సిన రిప్రజెంటేషన్కి అడ్డుకుంటున్నట్టు చూపించి వాళ్ళని ఒక యాంటీ ఉమెన్ పార్టీగా రిప్రజెంట్ చేద్దాం అనేసి వాళ్ళు ప్లాన్ చేశారు. నిజంగానే బీజేపీ పార్టీకి మహిళలు అంటే అంత ప్రేమ ఉంటే ఏదైతే 2024 ఎలక్షన్స్ కన్నా ముందు 2023లో నారీ శక్తి వందన్ అభినియం అనేది బిల్ అయితే పాస్ చేయించారో ఆ బిల్లుకి సెన్సెస్కి డిలిమిటేషన్కి ఎటువంటి సంబంధం లేకుండా ఇండిపెండెంట్ బిల్ లాగా పాస్ చేసి ఉంటే ఏదైతే 2024 ఎలక్షన్స్లో ఉమెన్కి రిప్రజెంటేషన్ 33% వస్తుండే. ఈరోజు ప్రజెంట్ డే మన పార్లమెంట్లో 15% కూడా ఉమెన్స్ లేరు. అదే 2024లో ఈ బిల్ ఇంప్లిమెంట్ చేసి ఉంటే వితౌట్ లింకింగ్ టు డిలిమిటేషన్ ఈరోజు 33% ఉమెన్స్ ఉంటుండే పార్లమెంట్లో. ఇది ఉమెన్ మీద బీజేపీ గవర్నమెంట్కి ఒక మంచి రెస్పెక్ట్ ఉంటుండే అండ్ ఒక ప్రేమ ఉన్నట్టు మనకు తెలుస్తుండే. బట్ ఇదైతే చేయలేదు. అండ్ ఈవెన్ నిజంగానే బీజేపీ గవర్నమెంట్కి ఉమెన్ మీద రెస్పెక్ట్ అండ్ లవ్ ఉంటే ఈ రోజుకైనా సరే ఉమెన్ రిప్రజెంటేషన్ బిల్ని సపరేట్గా
పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేస్తే అన్ని పార్టీస్ అప్రూవల్ చేయడానికి రెడీగా ఉన్నాయి. అండ్ ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్కి డిలిమిటేషన్ చేయాలి కంపల్సరీ అనుకుంటే స్టేట్స్ ఒక హార్డ్ వర్క్ లైక్ ఏవైతే పాపులేషన్ కంట్రోల్ అయినా, లిటరసీ రేట్ అయినా, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అయినా, ఇవన్నీ గురించి చాలా స్టేట్స్ చాలా కష్టపడుతున్నాయి. వాళ్ళ ఒక ఇంట్రెస్ట్ని కూడా వీళ్ళు కన్సిడర్ చేసి ఒక సీట్స్ పెంచేటప్పుడు ఈ అన్ని క్రైటీరియాస్ లైక్ హ్యూమన్ డెవలప్ ఇండెక్స్, లిటరసీ రేట్, గ్రోత్ రేట్ ఇవన్నీ కన్సిడర్ చేసి సీట్స్ని పార్టిషన్ చేయాలి. దెన్ ది రిప్రజెంటేషన్ విల్ బీ సిమిలర్. అండ్ ఏవైతే స్టేట్స్ కష్టపడుతున్నాయో ఆ స్టేట్స్కి ఇన్సెంటివైజ్ చేసినట్టు ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏవైతే స్టేట్స్ అండర్ పర్ఫామ్ చేస్తున్నాయో వాళ్ళని పీనలైజ్ చేసి ఉన్నట్టు ఉంటుంది. అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆ పీనలైజ్ చేసిన స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చేంజ్ అయ్యి ఇండియా ఒక డెవలప్డ్ కంట్రీ లాగా మారుతుంది. థ్యాంక్ యూ.